ఓం నమో వెంకటేశాయ అనేటువంటి వెంకటేశ్వరి నామాలు ప్రతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిత్యం వినపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం వింటున్నది స్వర్ణగిరి దేవాలయము కార్ పార్కింగ్ ప్రాంగణం నుంచి శ్రీవారి పాదముల వరకు వెళుతున్నాం. ఆ తర్వాత మొబైల్ తీసుకెళ్ళడానికి ఎంతవరకు అయితే అనుమతి ఉంటుందో అంతవరకు తీసుకెళ్ళి ఏవైతే చిత్రీకరించవచ్చో అటువంటివన్నీ కూడా చిత్రీకరించి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా మనకు కనిపించేవి శ్రీవారి పాదాలు. అందరూ శ్రీవారి పాదములకు నమస్కరించుకొని శ్రీవారికి పసుపు కుంకుమ పుష్పాలు తులసి దళం సమర్పించుకొని ముందుకెళ్తారు. మెట్ల పై భాగం ఉన్నటువంటి దేవతామూర్తిని చూడండి. అలాగే మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎడమ వైపున మనకు దశావతారాలు కనపడతాయి. అలా కనిపించే ప్రతి ఒక్క నిర్మాణంలోనూ ప్రతి ఒక్క విగ్రహంలోనూ కళా నైపుణ్యం కనపడుతుంది. ఇక్కడి నుంచి మన కుడివైపుకు పైకి కనుక చూసినట్టయితే ఒక అద్భుతమైన కట్టడం కనపడుతుంది. అది జలనారాయణుడి కోసం నిర్మించినటువంటిది. అక్కడ కొలనులో జలనారాయణుడు శయనిస్తూ మనకు దర్శనమిస్తారు. ఇక కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు మెట్లు దర్శనమిస్తున్నాయి కదా. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎడమ వైపున మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే దశావతారాల విగ్రహాలు కనపడుతుంటాయి. ఇది తొలి విగ్రహము. ఇక్కడ నుంచి 10 విగ్రహాలు ఉంటాయి. ఆఖరిలో కలి అవతారం ఉంటుంది. ఈ రకంగా 10 అవతారాలను మనం ఒక్కొక్కటిగా మనం దర్శించుకుంటూ ముందుకెళ్ళినట్టయితే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి టికెట్ అక్కడ తీసుకొని మరి కాస్త దూరం వెళ్ళినట్టయితే కుడివైపున విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కానీ ముందుగా మెట్లు ఎక్కుతున్నప్పుడు కనిపించే ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఒక్కొక్కసారి చూద్దాం. ఇలా విగ్రహాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ దర్శించుకుంటూ వెళ్ళినట్టయితే స్వామివారు ఏ యుగంలో ఏ అవతారంలో ఉన్నారు అనేది విగ్రహం చూసి ఒక్కొక్కటిగా తెలుసుకోవటానికి వీలవుతుంది. ప్రతి ఒక్క విగ్రహం ముందున స్వామివారి నామము అవతారం పేరు కూడా రాసి ఉంటాయి. అలా స్వామివారిని దర్శించుకుంటూ క్రింద రాసినటువంటి స్వామివారి నామాన్ని చదువుకుంటూ వెళ్ళవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నది పరశురామ అవతారం. క్రింద భాగం రాసి ఉంది పరశురామ అవతారం అని. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది రామ అవతారం. ఇలా ప్రతి ఒక్క అవతారము అవతార పురుషుని యొక్క నామం కింద రాసి ఉంటుంది. రామ అవతారం తర్వాత మనకు కనిపించేది బలరామ అవతారం. చూసారుగా కింద ఎలా రాసి ఉందో. ఆ తర్వాత మనకు కనిపించేది కృష్ణ అవతారం. ఇలా భగవానుని దశావతారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూసుకుని క్రింద రాసినటువంటి నామాలను చదువుకుని పిల్లలకు కానీ లేక తెలియని వారికి కానీ వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో మనం తెలియజేయవచ్చు. ఇంకా ఆఖరిగా మనం చూడవలసింది కలికి అవతారం. ఈ కలికి అవతారం తర్వాత దశావతారాలు పూర్తవుతాయి. ఈ దశావతారాలు అన్నీ దర్శించుకున్న తర్వాత ఎడమ వైపున మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ కౌంటర్లో మనకు కావలసినటువంటి టికెట్ తీసుకొని అలా 2 అడుగులు ముందుకు వేయగానే కుడివైపు తిరిగి చూసినట్టయితే అక్కడ విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది. ఆ విఘ్నేశ్వర ఆలయం పక్క నుంచి మనం తీసుకున్న టికెట్ని బట్టి దర్శన ద్వారాలు ఉంటాయి. దర్శనకు వెళ్ళేటప్పుడు మనకు మొబైల్ అనుమతించరు కాబట్టి ముందుగానే కౌంటర్లో కానీ లేదా మన కార్లో కానీ భద్రపరచుకొని వెళ్ళాలి. దర్శనానికి ముందుగానే విఘ్నేశ్వరుని దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడు మన విఘ్నేశ్వర ఆలయం దగ్గరకు వచ్చాము. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకొని కీలోయిన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. గర్భగుడిలో 12 అడుగులు ఎత్తున్నటువంటి స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇస్తారు. దర్శనం నుంచి బయటికి రాగానే మనకు కనిపించేది హనుమంతుని వారి విగ్రహము. ఆ తర్వాత ఉండే జలనారాయణ ఉండేటువంటి కొలను కనిపిస్తాయి. ముందుగా ఈ హనుమంతుని వారి విగ్రహం చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామివారు నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తారు కనుక నృత్య ఆంజనేయ స్వామివారు అంటారు. ఇలా నాట్యం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామివారిని మరి ఎక్కడా చూసి ఉండరు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామివారిలో ప్రత్యేకత ఇది. ఆ పక్కనే ఒక గంట ఉంటుంది. అది దాదాపు 5 టన్నుల బరువు ఉంటుందని చెప్పి అంటారు. కాస్త ముందుకెళ్ళగానే గోశాల, మరి కాస్త ముందుకెళ్తే మనకు కనిపించేటువంటిది కొలను. ఆ కొలనులో శయనించినటువంటి జలనారాయణుని మనం దర్శించుకుని దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు రావచ్చు. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.